దేశం కష్టాల్లో ఉందంటే మనం వెంటనే ప్రభుత్వాన్ని చూస్తాం. ప్రభుత్వం అమెరికాని చూస్తుంది, మార్కెట్ IMFని చూస్తుంది. కానీ ఎవరు అద్దంలో మనల్ని మాత్రం మనం చూసుకోం. ఒకప్పుడు భారతీయుడంటే ఉన్న దాంట్లో బతికేవాడు, కొంచెం కొంచెం దాచుకునేవాడు. ఇప్పుడు రాబోయే జీతాన్ని ముందే ఖర్చు పెట్టేసేవాడు భారతీయుడు. 1991 తర్వాత ప్రపంచీకరణ వచ్చింది, లిబరలైజేషన్. దాని వెంట EMI వచ్చింది, క్రెడిట్ కార్డ్ వచ్చింది, బై నౌ పే లేటర్ వచ్చింది. చివరకు ఎర్న్ లేటర్ స్పెండ్ నౌ అనే జీవితం మొదలైపోయింది. మన తల్లిదండ్రులు అప్పు అంటే భయపడేవారు, కానీ ఇప్పటి తరం అప్పు లేకపోతే స్టేటస్ లేదనుకుంటుంది. ఇల్లు EMI, కారు EMI, ఫోన్ EMI, ఫర్నిచర్ EMI, చివరకు సెలవులకు వెళ్ళడానికి హాలిడేస్ కూడా EMI. ఇది అభివృద్ధి కాదు, ఇది ఫ్యూచర్ ఇన్కమ్ మార్టగేజ్ కల్చర్. భారతదేశం గతంలో ఎన్నో ఆర్థిక తుఫాన్లను తట్టుకుంది. ఎందుకు? మన పెద్దతరం బ్యాంకుల్లో డబ్బు పెట్టింది, బంగారం దాచింది, పోస్ట్ ఆఫీసులో సేవింగ్స్ చేసింది. అంటే ప్రజల పొదుపే దేశానికి ఒక సైలెంట్ రిజర్వ్ బ్యాంక్. కానీ ఇప్పుడు జీతం వచ్చిన 5 రోజుల్లో ఖాతా ఖాళీ, 10 రోజులకు క్రెడిట్ కార్డ్, 20 రోజులకు పర్సనల్ లోన్ యాప్, నెలాఖరుకు మినిమం డ్యూ దేశం. ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఓ పనిచేస్తే దేశానికి కూడా మేలు, ప్రజలకు కూడా భద్రత. ఏంటది? ప్రభుత్వ బ్యాంకుల్లో ఒక ప్రత్యేక ట్యాక్స్ ఫ్రీ సేవింగ్స్ స్కీమ్. 1 లక్ష రూపాయలు ఏడాది పాటు డిపాజిట్ చేస్తే దాని వడ్డీ మీద పూర్తిగా పన్ను మినహాయింపు. కానీ షరతు ఒక్కటే, కానీ ఆ డబ్బు ఏడాది ముందు తీసుకోకూడదు, దాని మీద లోన్ కూడా తీసుకోకూడదు. ఇది ఫ్రీబీ కాదు, ఇది బాధ్యతకిచ్చే ఒక రివార్డ్. దేశంలో కేవలం 1 కోటి మంది ఇలా చేస్తే 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లోకి వస్తాయి. సగటు డిపాజిట్ 10 లక్షలైతే 10 లక్షల కోట్ల లిక్విడిటీ. అదే డబ్బు వ్యాపారాలకు వెళ్తుంది, పరిశ్రమలకు వెళ్తుంది, ఇళ్ల రుణాలకు వెళ్తుంది, ఉద్యోగాలకు మార్గం కూడా చూపిస్తుంది. ప్రభుత్వం కొంత ఇన్కమ్ ట్యాక్స్ వదులుకోవచ్చు, అది నోషనల్ లాస్, కానీ అది నష్టం కాదు. ఆ డబ్బు తిరిగి మార్కెట్లోకి మళ్ళీ వస్తుంది. ఒక GSTగా, ఒక వ్యాపారంగా, ఉద్యోగంగా మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ దేశానికి మళ్ళీ ఒక అలవాటు వస్తుంది, ముందు దాచుకో తర్వాత ఖర్చు పెట్టుకో అనే అలవాటు. ఎందుకంటే దేశాన్ని కాపాడేది కేవలం ప్రభుత్వ బడ్జెట్ కాదు, ప్రజల పొదుపు కూడా. ఇప్పుడు భారత్కి కావాల్సింది మరో ఫ్రీ స్కీమ్ కాదు, పొదుపు విప్లవం, సేవింగ్ రెవల్యూషన్.